ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 35వ రోజు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగోల జ్వాల, తలచిన కార్యము నెరవేర్చి తినని తేరిపార చూసే వెనుకకు తిరిగి, కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలా తీరము లంకాపురము. మారుతి వగచేత చేసిన పనియని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి, కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా, ఇంకా జానకి మిగిలియుండునా. సిగ్గుమాలిన స్వామి ద్రోహిని, సీతను చంపిన మహాపాపినని. మారుతి వగచేత చేసిన పనియని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని. మారుతి వగచేత చేసిన పనియని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.